మష్రూమ్ పాలక్ కొర్ర అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మష్రూమ్ పాలక్ కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, పాలకూర 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ పాలక్ కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు 3 డిఫరెంట్ ఐటమ్స్ వాడుతున్నామండి. ఒకటి మష్రూము, పాలక్, కొర్రలు ఎందుకు అంటే షుగర్ ఉన్న వాళ్లకు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్లకు అద్భుతంగా పనిచేసేది ఏంటి అంటే కొర్రల్ని మీరు ఒక 1 మంత్ వరుసగా తిని చూడండి. షుగర్ లెవెల్స్ లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది, వెయిట్ లో కూడా వస్తుంది తద్వారా ఆటోమేటిక్ గా. ఆ తర్వాత మనం ఈరోజు పాలకూర వాడుతున్నాం. పాలకూరలో అధికంగా ఐరన్ ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ ని పెంచుతుంది. ఓవరాల్ గా ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా మంచిది. అలాగే శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు పాలకూర తరచూ తింటూ ఉండడం వల్ల చాలా వరకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి చాలా మంచి రెమెడీ వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనకు మష్రూమ్ లో ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, వెయిట్ తగ్గిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది. అంటే క్యాన్సర్ కి సంబంధించి కూడా క్యాన్సర్ కి చెక్ పెట్టాలి అంటే మనకు మష్రూమ్ ని తరచూ తీసుకోవాలి. అది నాన్ వెజ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే శాకాహారం కాదు అనుకుంటారు. నాన్ వెజ్ అనుకోకపోవచ్చు కానీ ఇది శాకాహారం కాదు, ఇది మేము తినము అంటూ ఉంటారు. కానీ లేదండి, చక్కగా వాష్ చేసుకొని తింటే ఏముంది, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుందంటే అది అంతేకాని తప్ప అదేమి శాకాహారం కాకుండా లేదు. తప్పకుండా తినచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. సో క్యాన్సరే కాకుండా ఓవరాల్ గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా, తర్వాత బ్రెయిన్ ఫంక్షనింగ్ లో చూసుకున్నా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో పెద్దవాళ్ళకి ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ కాస్త బ్రెయిన్ ఫంక్షనింగ్ కాస్త స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనము ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని ఉపయోగించి ఈ రోజు ఒక అన్నం తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనం ఈరోజు పాలకూర ఉపయోగిస్తున్నాం కదా. పాలకూర బేసిక్గా ఆడవాళ్లకు యాంటీ ఏజింగ్ లాగా ఉపయోగపడుతుంది తెలుసా. అంటే స్కిన్ని చాలా బాగా చేస్తుంది, స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది పాలకూర. ఎందుకంటే పాలకూరలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మన స్కిన్ని చాలా ఇంటర్నల్గా బాగా శుభ్రం చేస్తుంది. స్కిన్ని మాత్రమే కాదు, శరీరాన్ని కూడా శుభ్రం చేస్తుంది అనుకోండి. సో తద్వారా ఏంటి అంటే మన స్కిన్ చాలా హెల్తీగా తయారవుతుంది. అలాగే ఇది బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. అందుకే అనుకుంటా స్కిన్ చాలా బాగా అవుతుందని చెప్తూ ఉంటారు. సో సౌందర్య రహస్యానికి మీరు పాలకూరను కూడా తినడం వల్ల కూడా అది చాలా బాగా మీకు హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. సో కేవలం ఏదో ఫేషియల్స్, ఈ క్రీమ్స్, ఆ క్రీమ్స్ని మాత్రమే మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న విషయం మాత్రం మనం గ్రహించుకోలేం. అది కరెక్ట్గా ఉంటే అసలు క్రీమ్స్ అవసరమే పడదు కదా. సరే అండి, మనకి బాండీ కూడా లైట్గా వేడెక్కిపోయింది కాబట్టి నెయ్యితో మొదలు పెట్టేద్దాం. ఓకేనా? ముందుగా ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత ముందుగా జీలకర్రతో మొదలు పెడదాం. ముందుగా కాస్త జీలకర్ర, ఆ తర్వాత లైట్గా పసుపు. మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, మనకు రోగనిరోధక శక్తి బాగా పెరగడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇది కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి. ఎక్కువగా అంటే ఏం లేదు, ఒక 1.5 స్పూన్. ఆ తర్వాత పాలకూర, మనకు చక్కగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూర ఒకసారి వేసుకొని బాగా వేయించేసుకుందాం. ప్రస్తుతానికి ఇంత సరిపోతుందండి. చూద్దాం, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆకుకూరలు చెప్పలేం, మనల్ని మోసం చేస్తాయి. అమ్మో ఇంతనా అనుకుంటాం కానీ అక్కడ ఏం ఉండదు. మళ్ళీ ఇది ఒకసారి బాగా, అంటే మనకి ఆకుకూరలు ఏంటి అంటే ఇలా బాగా వేపుకోవాలి. రంగు మారకూడదు కానీ అది కొంచెం బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో క్యాబేజ్ తురుము కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కున్న క్యాబేజ్, ఇది కూడా ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను. ఇది కూడా ఒకసారి మనం చక్కగా వేయించేసుకుందాం.
ఇవి మనకి ఏంటి అంటే పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేనటువంటి కూరగాయలు. మనకు చాలామంది చెప్తూ ఉంటారు కదా, పూర్తిగా కూరగాయలని ఉడికిస్తే దాంట్లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది అని చెప్పి. కానీ అఫ్కోర్స్ మనం చాలా వరకు ఉడికి చేస్తూ ఉంటాం అనుకోండి. కాకపోతే ఇటువంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు మనకు పూర్తిగా ఉడికించాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత మష్రూమ్ కూడా ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇది కూడా వేసేస్తున్నాను. ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి బాగా. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. అంటే మనకు టోటల్గా అన్నానికి కావాల్సినంత ఉప్పు ఇక్కడే వేసేసుకుంటే ఏంటంటే మనకు చక్కగా కూరగాయలన్నీ కూడా బాగా ఈజీగా మగ్గుతాయి. నీరు వస్తుంది కదా, సో ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ కూడా. అసలు నాకు పాలకూర మష్రూమ్ కాంబినేషన్ అంటేనే చాలా చాలా ఇష్టం అండి. చూసారా సగం మగ్గిపోయింది ఆల్రెడీ. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి రైస్ ఐటమ్ అండి ఇది. చూసారా చక్కగా అయింది. ఇప్పుడు ఇందులో ఉడికించిన కొర్రలు వేసేసుకుందాం. ఇలా కొంచెం మనం పొడి పొడిగా ఉడికించుకున్నాము. బాగుంటుంది కదా, మరి ముద్దగా ఉంటే బాగోదు. ఇది ఒకసారి బాగా నీట్గా కలిపేసుకుందాం. ఇది మనకు బాక్స్కి బాగుంటుందండి, లంచ్ బాక్స్కి ప్యాక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాక చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. గ్రీన్గా భలే ఉందండి అసలు కదా, రంగు బాగుంది. ఇందులో వేసినటువంటి పదార్థాలు కూడా చాలా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోంచి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇటువైపు మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. చూసారా పాలకూర, క్యాబేజు, మష్రూము అన్నీ మనకి చక్కగా కళకళాడుతూ కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ పాల కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, పాలకూర 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ పాల కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీలకర్ర, పసుపు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక అందులో తరిగిన పాలకూర, సన్నగా తరిగిన క్యాబేజ్, మష్రూమ్ ముక్కలు, సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కొర్ర అన్నం, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పాల కొర్ర అన్నం రెడీ.